వెల్కమ్ టు ది ఫుడ్ డైరెక్ట్. ఈరోజు నేను పేలపిండితోటి లడ్డూలు తయారు చేస్తున్నాను. దానికోసము ఫస్ట్ పేలాలను బాగా ఒక మందపాటి పెన్నం తీసుకొని బాగా రోస్ట్గా వేయించుకుంటుంటేనే అవి నిదానం మీద మనకు పేలాలు అనేవి తయారవుతాయి అన్నమాట. వేసిన కొంతసేపటికే రావండి, మనకు కొంచెం బాగా పేలాలు రోస్ట్గా అయ్యే వరకు టైం పడుతుంది. అప్పుడు మనకు చిన్నగా పేలాలు అనేవి తయారవుతాయి. వాటికి తర్వాత మూత పెట్టేసుకోవాలి మనము. మధ్యలో కూడా ఒకసారి మూతని సైడ్ కొంచెం అనేసి ఎగిరి పడకుండా కొంచెం అట్లా మూత దాంతో మనము చలాకీతోటి కలబెట్టేసుకోవాలి దాంట్లో. అప్పుడు బాగా పేలాలు వస్తాయండి. మనము ఇప్పుడు లడ్డూలు తయారు చేయాలనుకుంటున్నాం కాబట్టి పేలాలను కొంచెము జొన్నలు మిగులుతాయి కదండి మన కింద రోస్ట్గా వేగినవే. పేలాలను పిండిని ఎక్కువ జొన్నలు వచ్చిన దానిలను కొన్ని పేలాలను అన్నిటిని మిక్సీకి వేసేసి పౌడర్ తయారు చేసుకోవాలి. మనము మిక్సీకి వేసేసినాక దాంట్లో కొబ్బరి మూడకలు నేను వేసేస్తాను అనమాట. కొబ్బరి ముక్కలు కట్ చేసేసి కొబ్బరి బెల్లం పౌడర్ అన్నీ వేసేసి మిక్సీకి వేసుకుంటాను నేను. మనం బెల్లం పాకుతోటి కూడా పేలపిండి అనేది తయారు చేసుకోవచ్చు. కొంతమంది కొబ్బరిను తుడుంబట్టి వేసుకుంటారు, అలా అయినా వేసుకోవచ్చు. నాకైతే ఇలానే కొంచెం ఇష్టం అనేసి ఇలా వేస్తాను నేను అనమాట. బెల్లము అనేది మనము ఇష్టం అండి, స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. దీనికి కొలత అనేది ఏమి ఉండదు. మనం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు పేలపిండిలో బెల్లము తినచ్చు. కొంచెం తక్కువ తింటామండి మేము స్వీట్ అనే వాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. కొబ్బరి బెల్లము అన్నీ వేసేసి మెత్తగా గ్రైండ్ అయినాక దాంట్లోకి లడ్డూలాగా తయారు కావాలంటే కొంచెం పాలు కూడా వేసేసి బాగా దగ్గర పడేటట్టుగా చేసుకుంటే మనకు పేల లడ్డూలు తయారు చేయడానికి ఈజీ అవుతుందండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మనము ఉల్లిగడ్డలు కానీ కూరగాయలు కానీ వెజిటబుల్స్ టమాటో ఏవైనా మనం ఉడకబెట్టేటప్పుడు కొంచెం లైట్గా ఉప్పు వేసామంటే తొందరగా మగ్గిపోతాయండి. ఈసారి ఈ టిప్పును ఒకసారి పాటించి చూడండి, తొందరగా మగ్గిపోతాయి. మనకు ఆనియన్ అయినా వెజిటబుల్స్ అయినా ఏవైనా టేస్టీగా ఉంటాయండి. మనము ఇప్పుడు పేలపిండి లడ్డూలను తయారు చేస్తున్నాను. బాగుంటుందండి, బలం అండి, పిల్లలకు అందరికి పెట్టండి.